ఆ తండ్రి చాలా పేదవాడు. కన్న కూతురు కష్టాలు పాలు కాకూడదని రెక్కలు ముక్కలు చేసుకొని కొన్ని సందర్భాల్లో అప్పులు చేసి ఎప్పుడు కూతురు ఉత్తరం రాసినా ఇమీడియట్ గా మనీ పంపిస్తూ వచ్చేవాడు. కూతురుతో పాటు రూమ్మేట్స్ అందరూ ఓ రోజు ప్రశ్న వేశారు. మా నాన్న డబ్బులు పంపించమంటే 1 వీక్ ఆలస్యంగా పంపిస్తాడు, 10 days ఆలస్యంగా పంపిస్తాడు, ఒక్కొక్కసారి పంపించడు. కానీ అదేమిటే మీ నాన్న టైం పంపించేస్తాడు, ఇంతకీ మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న ఊరు ప్రెసిడెంటే, మాకు 100 ఎకరాలకు పైగా పొలం ఉందే బడాయి కోరు కబుర్లో. ఒకరోజు వాళ్ళ నాన్న పట్టణానికి వచ్చినప్పుడు ఎలాగో కూతురు డబ్బులు అడిగింది కదా, వెళ్ళి ఇద్దాము అని చెప్పి హాస్టల్కి వెళ్ళాడు. అమ్మ నేను పలానా అమ్మాయి తండ్రిని, మా అమ్మాయిని ఒకసారి కిందకి రమ్మని చెప్పన్నానంటే గబగబ కిందకు వస్తే నాన్న చూసి వాళ్ళ కూతురు చెడమడ తిట్టేసింది. బుద్ధుందా లేదా నీకు? ఎందుకు వచ్చావు నా హాస్టల్కి? నా పరువు తీయడానికి వచ్చావా? చెడమడ తిట్టేసింది. తండ్రికి ఏం అర్థం కావట్లా. అది కాదమ్మా, నువ్వు డబ్బులు కావాలని అడిగావు కదా, ఎలాగో ఈ పట్టణానికి వచ్చాను కాబట్టి ఆ డబ్బులు నీకు ఇద్దామని చెప్పి ఆ తొందరలో నీకు ఇద్దామని చెప్పి వచ్చేసానమ్మా. పన్నాడు చేయొచ్చు కదా, ఇంకెప్పుడు కూడా ఇక్కడికి రానే రావద్దు, నీ ముఖం కూడా ఇక్కడ చూపించొద్దు. సరే తల్లి, అలాగే తల్లి, ఈ డబ్బులు తీసుకో అని చెప్పి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మొత్తం తీసేసుకుంది. ఎవరే ఈయన? మా ఇంటి దగ్గర పనిచేసే పని మనుషులే. మా నాన్న నాకు డబ్బులు ఇవ్వమని చెప్పేసి వీడిని పంపించాడు, అందుకే కోపడతాను, ఎందుకు వచ్చావు ఎక్కడికని చెప్పేసి. వెళ్దాం పదని నేను పైకి వెళ్ళిపోయిందండి. కన్న తండ్రిని పట్టుకొని పనివాడు పని మనిషి అంటే ఆ గుండె తట్టుకోలేకపోయిందండి. ఈ స్టూడెంట్స్ అందరూ నెక్స్ట్ డే కాలేజీకి వెళ్తున్నప్పుడు రైల్ క్రాసింగ్ దగ్గర అందరూ మూగి చూస్తున్నారు, ఎవరో చచ్చిపోయారు అని చెప్పి. వీళ్ళు కూడా అదే మార్గంలో వెళుతున్నప్పుడు ఆ రూమ్మేట్స్, ఏవే ఆయన మీ పన్నోడులాగా ఉన్నాడు, రాత్రి మనం చూసాం కదా పన్నోడు, ఆ పన్నోడులాగా ఉన్నాడు. తెర చూస్తే కన్న తండ్రి అండి. రెక్కలు ముక్కలు చేసుకుంటుంది, చదివిస్తుంది, నా కూతురు భవిష్యత్తు బంగారంలా ఉండాలని చెప్పి ఆశపడి అన్ని విధాలా నన్ను నేను నా జీవితాన్ని త్యాగం చేసుకుని చదివిస్తుంటే ఆఖరికి నన్ను తండ్రి అని కూడా భావించకుండా, నాన్న అని పిలవకుండా నన్ను అందరి ముందు పని మనిషిని చేసేసిందే, ఎందుకు బతకాలి నేను అని చెప్పి రైలు కింద పడి చచ్చిపోయాడండి. కన్న ప్రేమకు ఆ కసాయే మిగిలిచ్చింది ఏంటో తెలుసా? మరణం. ఈరోజు నీ చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ నీ పర్సు చూసి రావచ్చు, నీ పర్సనాలిటీ చూసి రావచ్చు, నీకున్న పోస్టును చూసి రావచ్చు, పొజిషన్ చూసి రావచ్చు, ప్రాపర్టీస్ని చూసి రావచ్చు. కానీ నీకు పర్సు లేకపోయినా, పర్సనాలిటీ లేకపోయినా, ప్రాపర్టీ లేకపోయినా, పోస్ట్ అండ్ పొజిషన్ లేకపోయినా ప్రేమించే వాళ్ళు ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారంటే ఒకరే, పేరెంట్స్ మాత్రమే నిన్ను ప్రేమిస్తారో, నీకు చివరి నిమిషం వరకు నిలబడతారో. నిస్వార్థమైన ప్రేమ చూపించగలిగిన అమ్మ నాన్నను నిష్ఠూరపరచకండి, ఏడిపించే ప్రయత్నం చేయకండి. బైబిల్ సెలవిస్తుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించో. నువ్వు బ్రతికున్న 3 నాళ్ళు మంచి ఆరోగ్యం కలిగి సుదీర్ఘకాలం నువ్వు జీవించాలంటే అమ్మను నాన్నను ఏడిపించొద్దు.